V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ప్రతి నెల 1వ తారీఖు రాగానే ప్రభుత్వం పింఛన్లు ఏర్పాటు చేయడంతో అందరి కళ్ళల్లో పండుగ వాతావరణం. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గతంలో 3,000 ఇచ్చేది. చంద్రబాబు గారు అధికారంలో రాగానే 4,000 చేశారు. ఓకే ఓకే సార్. బెంగళూరు ఆర్గనైజేషన్ ద్వారా పెట్టించుకున్నారు. ఓకే సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలు అవుతుందమ్మా. సార్ తెలుసా? తెలీదా? రమేష్ బాబు. ఈ ప్రభుత్వం ఉంటేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఇలాంటి మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రజలంటే ఆయన బిడ్డల్లో చూసుకునే వ్యక్తి. ఏ అవసరం వచ్చినా స్థానిక నాయకులు ఉంటారు, నేను ఉంటాను. ఏ అవసరం వచ్చినా మా మొదటది ఓకే. ఎవరు సారు? నేను ఎవరిని, ఆయనే గతంలో 3,000 ఉండేది, అధికారంలో రాగానే 4,000 చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖే వస్తుందా? గుడ్. మీకు నచ్చిందా? చెప్పు, నోడితే చెప్పు. నోటితో చెప్పాలి. ఓకే. ఓకే సార్. ఎన్నాళ్ళయింది? 3 నెలల్లో ఆయన పెన్షన్ నీకు బదలాయింపు జరిగిందంటే ఈ ప్రభుత్వానికి ఎంత మీ మీద శ్రద్ధ ఉందో. చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మ. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏదైతే ఎలక్షన్లో మేము సూపర్ 6 హామీలు ఇచ్చామో దానిలో అన్నీ అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా 3,000 పెన్షన్ 4,000 పెంచుతామని మాట ఇచ్చిన ప్రకారం 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మీ తలుపు కొట్టి మీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అంటే చాలామంది అవహేళన చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, 4,000 ఇవ్వడం అసాధ్యమని చెప్పి ఆయన ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఆయనకు అసాధ్యం కానీ చంద్రబాబు నాయుడు గారికి అది అసాధ్యం కాదు, సుసాధ్యం అని చెప్పి నిరూపించే విధంగా ఈ సంవత్సరం 3 మాసాల కాలంలో అన్నమాట ప్రకారం 1వ తారీఖున 93, 94, 98% పెన్షన్లు ఇచ్చి ఎవరైనా ఇళ్ళ దగ్గర లేకపోతే 2వ తారీఖున ఇచ్చే ప్రక్రియ. 1వ తారీఖు సెలవు రోజు అయితే 31వ తారీఖు ఇచ్చే ప్రక్రియ జరుగుతూ ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది, పేదలను ప్రేమించే మనసు ఉండాలి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచి దాన్ని 5 సంవత్సరాల్లో 250 చొప్పున ఇచ్చిన విధానం మనం చూసాం. పెంచిన పెన్షన్ ఒకసారి పెంచడం కానీ, అలాగే వికలాంగులకి ఆ 1,000 కాకుండా 2,000 పెంచడం కానీ,
అలాగే ఎవరైతే పూర్తిగా బెడ్డెడ్ ఉంటారో వాళ్ళకి 10,000 చేయటం కానీ సాహసోపేతమైన పేదవాడిని ప్రేమించే ప్రక్రియ అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. మరి ఇవన్నీ మేము చేస్తున్నప్పటికీ కూడా మరి వైసీపీ మీడియా ఎలా విషయం కక్కుతుందో మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి వారి సోషల్ మీడియా కానీ వారి సొంత మీడియా కానీ పెన్షన్లు తీసేస్తున్నామని, పెన్షన్లు చాలా వరకు క్యాన్సిల్ చేశామని, చాలా పెన్షన్లు ఎత్తేస్తున్నామని, చాలా పెన్షన్లు క్యాన్సిల్ చేసామని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి టీము, మీకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఎక్కడన్నా ఈ రోజుకి ఒక్క పెన్షన్ తీసాము అని చెప్పి నువ్వు నిరూపిస్తే నేను దేనికన్నా ఛాలెంజ్. ఎందుకంటే అనేక రకాల కంప్లైంట్లు వస్తే నిజాలు తెలియటం కోసం ఎంక్వైరీ చేస్తే దాన్ని తీసేసినట్టుగా చెలువలు పలువలు చేసి మీ మీడియా విషయం కక్కటం అనేది పేదవాడికి సాయం చేస్తుంటే నీ వరలేని తను కనపడుతుంది తప్ప మరొకటి కాదు.